2024 ఎన్నికల్లో కూటమి సఖ్యత ఎంతలా ఉందో చూసాము. ఓట్ ట్రాన్స్ఫర్ కూడా అద్భుతంగా జరిగింది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ 16 నెలల పాలన పూర్తయిన తర్వాత ఈ క్రమంలో కూటమి నేతల మధ్య సఖ్యత చెడింది అనే ఆరోపణలు వస్తున్నాయి. రీసెంట్గా మీ ప్రాంతంలో భీమవరం డిఎస్పీ జయసూర్య మీద మీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు, దానికి డిప్యూటీ స్పీకర్ రఘురామ కౌంటర్. దీని మీద మీరు కూడా స్పందించారు. ఇంటర్నల్గా మాట్లాడుకుంటే సరిపోయేదానికి ఎందుకు రచ్చ చేస్తారు అని చెప్పి. ఏంటి కూటమి నేతల మధ్య సఖ్యత ఏమైనా చెడిందా? కూటమి నేతల మధ్య సఖ్యత చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అత్యంత సీనియర్, దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. దేశ స్థాయిలో బీజేపీ పార్టీ ఉంది. ఇప్పుడు ఒక డిఎస్పీ మీదనే కాదు, ఏదన్నా ఒక సమస్య మీద ఏదన్నా అనుమానాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేకపోతే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి కానీ వాళ్ళిద్దరికీ కూడా రైట్ ఉంది. ఏంటి దాని మీద ఈ విధమైన వదంతులు వస్తున్నాయి, ఈ విధమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి, ఆరోపణలు నిజమా కాదా, ఏంటి దాన్ని నివేదిక మాకు ప్రభుత్వానికి ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి అడిగేటువంటి హక్కు యాజ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయనకున్నటువంటి యాజ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, ఒక పార్టీ అధినేతగా, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈనాడు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఒక బలమైన మూల స్తంభంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని 151 స్థానాల నుంచి ఈ రోజున 11 స్థానాలుగా దిగజారిపోయిందంటే దానిలో మూల కారకుడు పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి విషయం మనకు తెలుసు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వల్లనే 164 మంది శాసనసభ్యులు నెగ్గలిగారు అన్నటువంటి విషయాన్ని నెగ్గినటువంటి శాసనసభ్యులు అందరూ కూడా తెలుసుకోవాలి. మరి కూటమి ప్రభుత్వం ఉండటం మూలంగా, పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్ప ఆలోచన విధానం మూలంగా అటు చంద్రబాబు నాయుడు గారిని, ఇటు మోడీ గారిని కలిపి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ఉండటం మూలంగానే 164 స్థానాలను లెగ్గాం. ఈ రోజున ఏ ఎమ్మెల్యే మాట్లాడినా, ఏ మంత్రి మాట్లాడినా ఆ 164లో మనం ఒకళ్ళను తప్ప మనం ఇండివిజువల్గా గొప్పవాళ్ళం కాదన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి భీమవరం విషయం మీద మరి తప్పనిసరిగా నివేదిక సమర్పించాలి అని ఎవరైతే ఎస్పీ కానీ లేకపోతే డీజీపీ కానీ ఆదేశించేటువంటి రైట్, హక్కు పవన్ కళ్యాణ్ గారికి ఉందని నేను ఖచ్చితంగా కుండబద్దలు కూడా చెప్తున్నాను. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో మన రఘురామకృష్ణరాజు గారు, ఆయన కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ రోజున మీరు ఒక శాసనసభ్యుడిగా ఉన్నారు, ఒకసారి పార్లమెంట్ సభ్యుడు చేశారు, ఒక శాసనసభ్యుడిగా ఉన్నారు. మీ పెద్ద తండ్రి గారు కనుమూరి బాబరాజు గారు అనేక సార్లు ఎంపీ చేశారు, అనేక సార్లు మంత్రి చేశారు, అనేక సార్లు ఎమ్మెల్యేలు చేశారు. ఆయన ఏ విధంగా హుందాతనంగా, ఏ విధంగా డిగ్నిఫైడ్గా మరి సమాజంలో అన్ని పార్టీల్లో గౌరవాన్ని గుర్తింపు తెచ్చుకున్నారు. మీరెందుకు ఈవేళ ఆయనకన్నా బాగా ఉన్నతంగా మీరు పెద్ద చదువులు చదువుకున్నారు, ఆయనకన్నా పెద్ద ఎత్తున వ్యాపారాలు మీరు చేశారు. అవన్నీ అన్న అనుభవం ఉన్నటువంటి మీరు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు కాదు పవన్ కళ్యాణ్ గారు ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీ కూడా అక్కర్లేదు, వాడు ఇంద్రుడు చంద్రుడు, వాడు ధర్మరాజు కన్నా గొప్పవాడు, సత్య హరిశ్చంద్రుడు అన్నటువంటి విధానంలో ఒక ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఆ ఎంక్వైరీ జరిగే వ్యక్తిని డైరెక్ట్గా వాడు ఇంద్రుడు చంద్రుడు గొప్పవాడు, అటు ఎక్కడ అవినీతిపరుడు కాదు, ఎక్కడ చిన్న తప్పు చేసేటువంటి వ్యక్తి కాదు. పూర్వం ఆ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని చూసాం, ఇప్పుడు మన డిఎస్పీని చూస్తున్న విధానంలో మీరు మాట్లాడటం అది చాలా చాలా పొరపాటుని కూడా నేను ఖచ్చితంగా తెలియపరుస్తున్నా. ఎందుకంటే వారికి అవకాశాలు ఉన్నాయి. యాజ్ ఏ డిప్యూటీ స్పీకర్గా మీరు అదే ఒక డిప్యూటీ స్పీకర్గానే కాకుండా పవన్ కళ్యాణ్ గారితో కూడా మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. మీరు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు కాదని చెప్పేటువంటి హక్కు మట్టికి మీకు లేదని నేను ఖచ్చితంగా చెప్తున్నా. మీకు ఏదన్నా అనుమానం ఉంటే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారితో మీరు పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్గా మాట్లాడి మీరు ఈ విధమైన ఆదేశాలు ఇచ్చారు, ఆదేశాలు ఎంక్వైరీ నేను ఆపమని అంటలేదు. ఎంక్వైరీ చేసినప్పుడు నేను చెప్పినటువంటి మాటలు కూడా పరిగణ తీసుకుని ఎంక్వైరీ చేయండి, న్యాయపరమైనటువంటి ఎంక్వైరీ చేస్తే నాకు అభ్యంతరం లేదని చెప్పి రిక్వెస్ట్ చేయాలి తప్ప అతను గొప్పవాడు కనుక ఏదో పవన్ కళ్యాణ్ గారు తొందరపడినట్టు, పవన్ కళ్యాణ్ గారు అవగాహన లేకుండా మాట్లాడినట్టు చెప్పడం అది సరైనటువంటి కాదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అంతేకాని కూటమిలో ఎటువంటి పొరపచ్చలు కానీ, ఎటువంటి విభేదాలకు కానీ కూటమి ప్రభుత్వం లేవు. కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడంలో, ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లడంతో దూసుకుపోతున్నటువంటి విషయాన్ని మరొకసారి నేను మీకు తెలియపరుస్తున్నాను.